పశ్చిమాసియాలో యుద్ధం మరింత వేడెక్కుతోంది. అమెరికా యుద్ధానికి విరామం ప్రకటించాము అని చెబుతున్న ఇజ్రాయెల్ను ముందు పెట్టి ఇరాన్ మీద తీవ్ర దాడులు చేయిస్తుంది అని చెప్పి ప్రపంచం అనుమానిస్తుంది. అదే నిజమవుతోంది. వరుసపెట్టి వాళ్ళు టెహరాన్ మీద, ఇరాన్లో దాడులు చేస్తూనే ఉన్నారు. ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద అండ్ అమెరికా స్థావరాలున్న గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాల మీద దాడులు చేస్తూ ఉంది. అయితే ఇందులోకి ఈసారి హౌతీలు కూడా ఎంటర్ అయ్యారు. ఇరాన్ ప్రాక్సీలు అనేటువంటి హౌతీలు కూడా ఎంటర్ అయ్యారు. వాళ్ళు కూడా నెక్స్ట్ ప్రత్యక్షంగానే క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించారు. చాలామంది అమెరికా సైనికులు గాయపడ్డట్లు అమెరికా మీడియా కూడా కథనాలు రిపోర్ట్ చేస్తూ వస్తుంది. సో ఈ యుద్ధం మరింత కనుక ముదిరే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. హౌతీలు ఎంటర్ అయ్యారు అంటే ఇక బాబెల్ మాండేట్ ఆ జలసంధిని కూడా మూసేసే అవకాశం ఉంది. ఎందుకంటే అది పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అదే జరిగితే ప్రపంచం మరింత తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళడం గ్యారంటీ. అమెరికా ఎంత ప్రయత్నాలు చేసినా నెలలు టైం పట్టవచ్చు ఇవన్నీ క్లియర్ అవ్వాలి అంటే. మరొక వైపు ఇటు హర్మూజ్ జలసంధిని కూడా ఇరాన్ పూర్తిగా మూసేసి వాళ్ళతో సంప్రదింపులు జరిపే మిత్ర దేశాల వాళ్ళను మాత్రమే అలో చేస్తూ ఉన్నారు. అందులో 2 భారత నౌకలకు కూడా అనుమతి ఇచ్చారు. సంప్రదింపులు జరపకుండా హర్మూజ్ దాటి వెళ్దామనుకున్న పాకిస్తాన్ నౌకని భస్మం చేసేశారు. అండ్ అదే సమయంలోనే ఆ ప్రాంతం గుండా వెళ్ళే మానవీయ కోణంలో ప్రజలకు అందించే సహాయ ఏదైతే ఉంటుందో తిండి రిలేటెడ్ ఆ నౌకలను, వ్యవసాయ ఉత్పత్తులతో వెళ్తున్న నౌకలను అలో చేయండి అన్న ఐక్యరాజ్య సమితి వినతి మీద ఇరాన్ పాజిటివ్గా స్పందించింది. ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడాలి అని చెప్పి మా ఉద్దేశం కాదు. మా మీద దాడి చేస్తున్న శత్రువులకు మా చుట్టుపక్కల ఎవరు కనుక వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే మేము వాళ్ళ మీద దాడులు చేయం. అండ్ అదే సమయంలోనే వ్యవసాయ ఉత్పత్తులతో వెళ్ళే నౌకలు ఏవైతే ఉంటాయో ఆ నౌకలను హర్మూజ్లో మేము అలో చేస్తాం. అండ్ ప్రజలకు సాయం చేసే మందులు, తిండి ఉంటాయి కదా, ఆ నౌకలను కూడా ఖచ్చితంగా అలో చేస్తాం. అవి వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేదు. అయితే ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు అని చెప్పి ఇరాన్ కూడా అందుకు అంగీకరించింది. మరొక వైపు వేల మంది సైనికులు ఇరాన్ చుట్టూ అమెరికా మోహరిస్తుంది. ఏ సెకండ్ అయినా కనుక భూతల దాడులు చేయడానికి వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు అన్న వార్తలు అమెరికా మీడియానే రిపోర్ట్ చేస్తూ ఉంది. దానికి ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మీడియా కూడా చాలా వ్యంగ్యంగా స్పందించింది. వాళ్ళ హెడ్డింగులు కూడా వెల్కమ్ టు హెల్ అంటే నరకానికి స్వాగతం అని చెప్పి హెడ్డింగులతో కథనాలు రాసుకుంటూ, నరకానికి స్వాగతం, అమెరికా సైనికులరా రండి మా దేశంలోకి, తిరిగి శవపేటికల్లో వెళ్దురు అంటే మీరు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ తిరిగి వెళ్ళేది శవపేటికల్లోనే. మా దేశ భూభాగం మీద అడుగు పెడితే మేము అస్సలు ఊరుకోం. నరకంలోకి రండి మీరు అంటే అమెరికా సైనికులు నరకానికి వెళ్తారు, మా దేశంలో అడుగు పెడితే శవపేటికల్లోనే తిరిగి వెళ్తారు అని చెప్పి చాలా ఘాటుగానే ఇరాన్ కూడా అధికారిక వాళ్ళ ప్రభుత్వ ఛానల్లోనే కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు. సో యుద్ధం ముదురుతూ ఉన్నట్లే ఉంది. ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గుతూ ఉన్నట్లేదు. ఇరాన్ది ఒకటే సింపుల్ ఫిలాసఫీ, మా మీద దాటికి వచ్చారు, మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నాం, మా శత్రువులను అడ్డుకుంటూ ఉన్నాం, అంతే. గల్ఫ్ దేశాలు కూడా వాళ్ళు చెప్పారు, మేము సైనిక స్థావరాల మీద, అమెరికా సైనిక స్థావరాల మీద దాడులు చేస్తూ ఉన్నాం, వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి హోటళ్ళలో ఆశ్రయం పొందుతూ ఉన్నారు, నెక్స్ట్ హోటళ్ళ మీద కూడా దాడులు చేస్తాం. అలా ఏమీ జరగకూడదంటే అసలు అమెరికా సైనికులను మీ దేశాల్లో లేకుండా చూసుకోండి. వాళ్ళు మా దేశం మీద దాడికి మీ భూభాగాన్ని వాడుకుంటూ ఉన్నారు, మీ దేశాన్ని వాడుకుంటూ ఉన్నారు, మేము వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నాం, బై డిఫాల్ట్గా మీకు నష్టం జరుగుతుంది. వద్దు అంటే మీరు వాళ్ళకి ఆశ్రయం కల్పించకండి అనేది ఇరాన్ పాయింట్. సో అమెరికాలో ఉన్నటువంటి మాజీ డిఫెన్స్ సీనియర్లుగా ఉన్న వాళ్ళు కూడా అసలు ఇరాన్ మీద పూతల దాడులకు వెళ్ళకండి అని చెబుతూ ఉన్నారు. ఇరాన్ మీద యుద్ధాన్ని వీళ్ళని త్వరగా ముగించండి అంటూ ఉన్నారు. యుద్ధం ముదిరే కొద్దీ అమెరికాకు, ప్రపంచానికి తీవ్ర నష్టం. ఇరాన్ అన్ని పోగొట్టుకొని అన్నిటికీ సిద్ధపడే ఉంది. వాళ్ళు చాలా కాలం పాటు యుద్ధాన్ని లాగుతారు. వాళ్ళ యుద్ధ వ్యూహమే, యుద్ధ తంత్రమే సుదీర్ఘకాలం యుద్ధం చేయగలగడం, ఎదుటి వాళ్ళని తీవ్రంగా నష్టపరచడం. అది ఇప్పటికే చూపించారు నెల రోజుల్లో. మళ్ళీ ఎందుకు ఇరాన్తో ఏదో విధంగా ఈ యుద్ధం నుంచి బయటకు వచ్చేయండి అని అమెరికాలో ఉన్నటువంటి మాజీ డిఫెన్స్లో
పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు అని చెప్పి అమెరికా పత్రికలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. వెరస్ ఒకటైతే క్లియర్, ఈ యుద్ధం మరింత కనుక ముదిరితే ఇంకెన్ని కష్టాలు చూడాల్సి వస్తుందనే భయం అయితే ప్రపంచంలో నెలకొని ఉంది.